సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. రాజేంద్ర కుమార్ రెడ్డి ఫిబ్రవరిలో ప్రశాంత్ రెడ్డి ఫోన్ చేసింది మా తమ్ముడికి. ఎవరి చేతనో ముందుగా చెప్పి పంపించింది, 3 కోట్లు ఇస్తాము అబ్బాయిని వచ్చేయమనండి అని. ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి రక్తం కదా, నీ 3 కోట్లు ఎవరికి కావాలని దేంతో కొట్టాలనో దాంతో కొట్టి పంపించాడు అని. ఒక 2 రోజుల ముందు నేను, రాజేంద్ర, పెద్దలు విజయసాయిరెడ్డి గారు నెల్లూరులో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఆమె ఏం మాట్లాడిందో మొత్తం వినిపించాం. రాజేంద్ర మాట్లాడుతూ కామాక్షమ్మ తల్లి సమక్షంలో నేను వస్తాను, నువ్వు రా అక్క, నువ్వు మాట్లాడలేదని చెప్పగలవా అని ఒక సవాల్ విసిరాడు రాజేందర్ రెడ్డి. ఆమెకి మాట్లాడే ధైర్యం లేదు. ఆమె భర్తకి ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మైక్ పట్టుకుని వణికిపోతాయి చేతులు. బహిరంగ సభల్లో మాట్లాడలేడు, పత్రికా విలేకరుల సమావేశాల్లో మాట్లాడలేడు. జొన్నవాడికే పిలిచాడు రాజేందర్ రమన్. అలా కాకుండా వాళ్ళ ఇంట్లో సెప్టిక్ ట్యాంకులు గడిగేవాళ్ళు, బాత్రూములు గడిగేవాళ్ళు, వాళ్ళ చేత పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి నన్ను, రాజేందర్ని, సాయన్నని తిట్టించారు. ఎందుకు మీకు అంత భయం? మా తమ్ముడితో మాట్లాడింది నువ్వు వాస్తవం. ఆత్మకూరులో రామనారాయణ రెడ్డి గెలవడని చెప్పింది నువ్వే. సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి గెలవడని చెప్పింది నువ్వే. కోవూరులో దినేష్ రెడ్డి పనికిరాడని చెప్పింది నువ్వే. ఇన్ని మాటలు మాట్లాడావు, అన్ని బయట పెట్టావు. దొన్నవాడికి రాజేంద్ర వస్తా అన్నాడు. నీ చెంచాల చేత, మీ ఇంట్లో వాచ్మెన్ల చేత ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టిస్తున్నావు. మీలాంటి కోటేశ్వర్లని కోవూరు నియోజకవర్గంలో చాలా మందిని చూసుండారు. గతంలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు పోటీ చేసి ఇంటి ముఖం పట్టుండారు. వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఇంకా బచ్చారు. సంపాదించుకొని ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ ప్రజలు మాత్రం డబ్బుకు అమ్ముడు పోయేవాళ్ళు కాదు. కోవూరు నియోజకవర్గంలో మీ డబ్బుతో కొని గెలవాలనుకుంటున్నారు. కొంతమంది నాయకులు మీ డబ్బుని బంగారంగా ఫ్యాన్ గుర్తుకేయండి. తీసుకోండి, ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ గుర్తుకేయండి. ఇది మర్చిపోవద్దు. నాయకులు, కార్యకర్తలు కూడా తెలియజేస్తా ఉన్నా, ఎవరు కూడా డబ్బు వద్దు అని మాత్రం అనొద్దు. ఇక ఈ మధ్యనే జొన్నవాడకు వచ్చింది ఆ మహాతల్లి ప్రశాంతమ్మ. వచ్చి ఒక్క నిమిషం జొన్నవాడలో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని చెప్పి ప్రశాంతమ్మ మాట్లాడింది. 6,25,00,000 జొన్నవాడలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. లిస్టు మా దగ్గర ఉంది, ఇచ్చేదానికి మేము సిద్ధం. అదేవిధంగా జొన్నవాడ నుంచి బుచ్చిరెడ్డిపాళెం వయా పెనుబల్లి 3,20,00,000తో తారు రోడ్డు వేయించాను ఈ మధ్యనే. ఆ రోడ్డు మీదనే పోయింది. అది ఎవరు చేశారు ప్రశాంతమ్మ అని నేను అడుగుతా ఉన్నా. మీ భర్త ఏమన్నా చేశాడా? మీ ఇంట్లోది ఏమన్నా తెచ్చిపెట్టారా? నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ గారిని కలిసి శాంక్షన్ చేయించి రోడ్డు వేయించా. ఆ రోడ్డు మీద పోయింది. జనాలైతే లేదులేండి, చెట్లకు దండం పెట్టుకుంటా పోయింది. ఎక్కడా కూడా ప్రజలు లేరు. డబ్బు ఉండొచ్చు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకి కనబడతా ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఏమీ చేయలేడని చెప్పేది. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, నేను మీ బిడ్డని, మీ కుటుంబ సభ్యుడిని. ఏ రోజు కూడా ఎమ్మెల్యే అనే గర్వంతో నేను ప్రవర్తించలేదు. ప్రతి గడపకు వచ్చాను. రాష్ట్రంలో ఎమ్మెల్యేలని ప్రతి గడపకు పంపించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి. గతంలో ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే ఒక షామియానా వేసి అర్జీలు తీసుకొని 2 మాటలు చెప్పించి వెళ్లిపోయేవాళ్ళు. ఆ విధంగా కాకుండా ప్రతి ఇంటికి వచ్చాను, ప్రతి గడప దొక్కాను. 1,12,00,000 ఇళ్లు తిరిగాను కోవూరు నియోజకవర్గంలో. నా కాలు బాగలేకపోయినా కూడా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నాను. మీలో ఒకటిగా ఉన్నాను. మీరందరూ ఆశీర్వదించండి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, విజయసాయిరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఈ 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మనిషి, మంచి వ్యక్తి.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయినారు మన పార్టీలో నుంచి? ఒక ముస్లింకి నెల్లూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాడని అలిగి వెళ్ళిపోయినాడు. అంటే ఎంతసేపు ఈ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా రెడ్లు కమ్మోళ్ళు పెద్ద పెద్దోళ్లే ఉండాలనా? పేదవాళ్ళు ఎమ్మెల్యేలు కాకూడదా? ఎమ్మెల్సీలు కాకూడదా? ఆ ఉద్దేశంతో ఒక ముస్లిం మైనారిటీకి సీట్ ఇవ్వాలని నెల్లూరు సీట్ ఇస్తే పార్టీ వదిలి వెళ్ళిపోయినాడు ప్రభాకర్ రెడ్డి. కరెక్ట్ మొగుడిని దించాడు జగన్మోహన్ రెడ్డి గారు, బాహుబలిని, విజయసాయి రెడ్డి గారిని. విజయసాయి రెడ్డి గారి పేరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నిద్ర కూడా లేదు అతనికి. బహుశా 2 పెగ్గులు వేస్తున్నాడేమో, ఇప్పుడు 4 పెగ్గులు వేస్తుండొచ్చు నైట్ టైం. అది కాకుండా నెల్లూరు బైపాస్ రోడ్లో ప్రెస్ వాళ్ళు ఇంపార్టెంట్ విల్లాస్ కట్టించాడు, ఇండిపెండెంట్ హౌసెస్ కట్టించాడు. కనపర్తిపాడు కాలువ పోతా ఉంది, దాన్ని ఆక్రమించుకొని దాంట్లో విల్లాస్ కట్టాడు. కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దాని మీద ఎంక్వైరీ చేయించి సర్వే నెంబర్స్ 4 and 5 దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని కోరుతూ, మీరందరూ నన్ను విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. రాజ్యసభ సభ్యులు ఒక్క నిమిషం అమ్మా, అన్న రాఘవ ఉండమ్మా. రాజ్యసభ సభ్యులు